ఫోకస్ నేను ఆశ. కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన తర్వాత జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. త్వరలోనే జమ్మూ కాశ్మీర్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. అయితే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ కు సంబంధించి మరో ఆసక్తికర అంశంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఏ కేంద్ర పాలిత ప్రాంతంలోనైనా ప్రభుత్వం కంటే లెఫ్టినెంట్ గవర్నర్ కే ఎక్కువ అధికారాలు ఉంటాయి. యూటీలోని ప్రభుత్వానికి పరిమిత అధికారాలు ఉంటాయి. ఇదే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో మరో కొత్త సమస్యగా మారనుందనే చర్చ మొదలైంది. జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. 2019 పునర్విభజన చట్టం ప్రకారం జమ్మూ కాశ్మీర్ను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. అయితే కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్లో 10 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అక్టోబర్లో జమ్మూ కాశ్మీర్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. అయితే జమ్మూ కాశ్మీర్లో పరిపాలన గతంలో మాదిరిగా ఉండదు. ఎందుకంటే అక్కడ ప్రభుత్వంతో పాటు లెఫ్టినెంట్ గవర్నర్కు కూడా అధికారం ఉంటుంది. జమ్మూ కాశ్మీర్కు గతంలో ప్రత్యేక ప్రతిపత్తి ఉండేది. కానీ ఆర్టికల్ 370 రద్దు తర్వాత అది ఇప్పుడు పూర్తిగా భారత్లో అంతర్భాగమైంది. అయితే జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం కావడంతో అక్కడ కొత్తగా ఎన్నికైన ప్రభుత్వానికి పరిమిత అధికారం మాత్రమే ఉంటుంది. ఎందుకంటే అక్కడ పరిపాలనకు లెఫ్టినెంట్ గవర్నర్ నాయకత్వం వహిస్తారు. జమ్మూ కాశ్మీర్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా లెఫ్టినెంట్ గవర్నర్తో సమన్వయంతో పరిపాలన సాగించాల్సి ఉంటుంది. అయితే అది అనుకున్నంత సులువు కాదు. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ల మధ్య ఎలాంటి విభేదాలు కొనసాగుతున్నాయో ఆ విధమైన పరిస్థితులే ఎదురుకావచ్చు. కేంద్ర ప్రభుత్వం ద్వారా నియమితులైన లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్రపాలిత ప్రాంత పరిపాలనలో కీలక పాత్ర పోషిస్తుంటారు. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 53 ప్రకారం బ్యూరోక్రసీ, అవినీతి నిరోధక విభాగాలపై లెఫ్టినెంట్ గవర్నర్కే అధికారం ఉంటుంది. శాసనసభ నియంత్రణ లేకుండా ఎల్జీ స్వతంత్రంగా చర్యలు తీసుకోవచ్చు. సెక్షన్ 32 ప్రకారం పబ్లిక్ ఆర్డర్, పోలీస్ మినహా ఇతర అంశాలపై మాత్రమే కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలు చట్టాలు చేయగలవు. అంతేకాకుండా సెక్షన్ 36 ప్రకారం ఆర్థిక బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టడానికి ముందుగా లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి పొందాల్సి ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ పరిపాలన కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పుదుచ్చేరి మాదిరిగానే ఉంటుంది. శాంతి భద్రతల అంశంపై ఎన్నికైన ప్రభుత్వానికి పరిమిత అధికారాలు మాత్రమే ఉంటాయి. ఢిల్లీ తరహాలోనే ఎన్నికైన ప్రభుత్వానికి లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య అధికారాల విభజన ఉంటుంది. అయితే లెఫ్టినెంట్ గవర్నర్కి ఎక్కువ అధికారాలు ఉంటాయి. కేంద్రంలో ప్రస్తుతం బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ అధికారంలో ఉంది. ఒకవేళ జమ్మూ కాశ్మీర్లో బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటైతే ఢిల్లీలో మాదిరిగానే ఆప్ సర్కార్ ఎదుర్కొంటున్న సవాళ్లే ఇక్కడ కూడా ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వానికి లెఫ్టినెంట్ గవర్నర్కు మధ్య సమన్వయం ఉన్నంత వరకు పరిపాలన సజావుగానే ఉంటుంది. కానీ అది అంత సులువు కాదు. జమ్మూ కాశ్మీర్లో బీజేపీ అధికారంలోకి వస్తే మినహా ఏ ఇతర పార్టీ అధికారంలోకి వచ్చినా వారి మధ్య సఖ్యత కుదిరే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య రాజకీయ పార్టీల తరహాలోనే విభేదాలు కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకరి అధికార పరిధుల్లోకి మరొకరు తలదూర్చి మొత్తం పరిపాలనపైనే ఆ ప్రభావం పడేలా విభేదాలు కొనసాగుతాయి. అయితే జమ్మూ కాశ్మీర్లో 10 ఏళ్ల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో ఏ పార్టీకి అక్కడి ప్రజలు అధికారం అందిస్తారనేది మొత్తం దేశవ్యాప్తంగా ఉత్కంఠను రేపుతోంది. జమ్మూ కాశ్మీర్ లో అధికారంలోకి వచ్చే పార్టీ కేంద్రంలో పవర్ లో ఉన్న పార్టీ కాకుండా ఇతర పార్టీ అయితే ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ల మధ్య అధికారాల పరిధిలో విభేదాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇదే వాటి ఐ ఫోకస్. సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బులెటిన్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.